హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసానండి. చాలా మందికైతే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. స్కిప్ అయితే చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆకు పేరు వచ్చేసి భృంగరాజ్ లీవ్స్ అంటారు, గుంటగలకరాకు అంటారు కదా. ఈ ఆకు మనకి హెయిర్ గ్రోత్కి కానీ తెల్ల జుట్టు నల్లగా అవటానికి కానీ చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది నేను ఇంట్లో కుండీలలో పెంచుకుంటూ ఉంటాను. నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ ఆకు రసం అనేది మనకి తెల్ల జుట్టు నల్లగా అవటానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైవ్లో చూడొచ్చు. ఈ జ్యూసు మనకి చేతికి అంటుకుంటేనే చాలా బ్లాక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏంటి అంటే జ్వరం వచ్చి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి కూడా భృంగరాజ్ ఆయిల్ని వాడమని చెప్తూ ఉంటారు, గుంటగలగరాకు నూనెని. సో మనకి ఇవి పొలాల గట్ల మీద అయితే కుప్పలుగా దొరుకుతాయండి. నేనైతే సీడ్స్ తెచ్చుకొని ఇంట్లో కుండీలలో వేసుకున్నాను కాబట్టి నాకు ఎప్పుడు ఇవి అవైలబిలిటీలోనే ఉంటాయి. ఎస్పెషల్లీ గ్రే హెయిర్ వాళ్ళకి, హెయిర్ గ్రోత్ వాళ్ళకి ఈ రెండిటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఆయిల్స్లోనే, అంటే హెయిర్ గ్రోత్ ఆయిల్స్లోనే ఇది కింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్లాంట్, ఈ ఆకుల్ని, భృంగరాజ్ లీవ్స్ని. ఇప్పుడు దీంతో అయితే నేను ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి, తెల్లగా అయిపోయింది జుట్టు నల్లగా కావాలనుకున్న వాళ్ళకి ఇది సూపర్ అని చెప్పొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాము. నేను తెచ్చిపెట్టుకున్న ఈ ఆకుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కడిగి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. ఈ ఆకుల్ని అయితే ఈ వాటర్లో వేసేసాను అనమాట. నెక్స్ట్ కొంచెం మెంతులు కూడా ఇందులో వేసాను. మెంతులు కానీ, గుంటగలగరాకు కానీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ నేను వేస్తున్నది వచ్చి కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ కూడా తెల్ల జుట్టు నల్లగా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఇందులో వేసేసి బాగా మరగబెడుతున్నాను. ఇంకొకటి కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను, అది కూడా మీరు చూద్దరు. కానీ ఇది ఎస్పెషల్లీ హెయిర్ ఫాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అయిపోతుంది. గ్రే హెయిర్ తగ్గిపోతుంది, బ్లాక్ హెయిర్గా మారిపోతుంది తెల్ల జుట్టు అంతా కూడా. ఇప్పుడు నేను లవంగం మొగ్గలు వేశాను, చూశారు కదా. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ అనమాట. ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కాల్ప్ మీద హెయిర్ గ్రోత్ అవ్వాలి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది రూట్స్ నుంచి మంచిగా ఉండాలి. సో వాటికి బ్లడ్ సర్క్యులేషన్ అందించి, మంచి పోషణ హెయిర్ రూట్స్కి అందించి హెయిర్ గ్రోత్ బాగా అవ్వడానికైతే ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది మనం వేసి మరగబెడుతున్నప్పుడు వీటిలో ఉన్న ఇవన్నీ కూడా ఈ వాటర్లోకి దిగిపోయేసేసి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మంచిగా ఒక లోషన్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇది మనం హెయిర్కి పెట్టుకోవాలి. మంచిగా ఈ లిక్విడ్ని స్ప్రే చేసేయాలి. ఇప్పుడైతే బాగా మరిగిపోయింది. సో ఇది వారానికి కనీసం 3 రోజులు ఖచ్చితంగా నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు హెయిర్కి స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకోండి. మంచిగా మరిగిపోయింది. ఒక గ్లాస్ వాటర్ మనం ఇందులో పోసామంటే హాఫ్ గ్లాస్ అయిపోవాలన్నమాట. చూడండి కలర్ చాలా చేంజ్ అయిపోయింది. బాగా హెయిర్ అయితే చాలా బ్లాక్గా, వచ్చే హెయిర్ చాలా బ్లాక్గా వస్తుంది. చల్లారిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, ఓకేనా? వేడి మీద కాదు, చల్లారిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్ అయితే పోసుకోవాలన్నమాట. ఇది సూపర్ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యే సూపర్ లిక్విడ్ అనమాట. ఇది ఒక హెయిర్ మీద, స్కాల్ప్ మీద మనకు మ్యాజిక్కే చేస్తుంది. వైట్ హెయిర్ అంతా కూడా చాలా బ్లాక్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఇది మనకి స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మనం మంచిగా మసాజ్ ఇచ్చేసేసామంటే కొత్తగా వచ్చే హెయిర్ అనేది చాలా హెల్దీగా వస్తుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి.